నమస్తే, వెల్కమ్ టు ప్రజా చైతన్యం. తెలుగుదేశం పార్టీ నుంచి సార్వత్రిక ఎన్నికల్లో రాజంపేట నియోజకవర్గ స్థానం నుంచి పోటీ చేసిన సుగవాసి సుబ్రహ్మణ్యం సైలెంట్ అయ్యారంటే అవుననే చెప్పాల్సి వస్తుంది. గత కొద్ది నెలలుగా అధికార పార్టీకి దూరంగా కొనసాగుతున్నారు. గత ఎన్నికల్లో సుగవాసికి అధిష్టానం టికెట్ ఇచ్చి పోటీ చేయించిన అధిష్టానం ఆయనను ఇప్పుడు పెద్దగా పట్టించుకోవడం లేదు అన్న వాదన టీడీపీలో హాట్ టాపిక్గా కొనసాగుతోంది. నియోజకవర్గంలోని ఒంటిమిట్ట రాములోరి కళ్యాణానికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వస్తే ఆ ప్రాంతాలలో ఎక్కడా కూడా సుగవాసి కనిపించలేదు. ఆయన పార్టీ వీడనున్నారా అన్న సందేహాలు రేకెత్తిస్తున్నాయి. రాజంపేటలో బలిజ సామాజిక వర్గానికి సరైన ప్రాధాన్యత లేదు అన్న భావనలు పుట్టుకొస్తున్నాయి. మాజీ ఎమ్మెల్సీ బత్యాల చెంగల్ రాయుడు రైల్వే కోడూరుకే పరిమితమయ్యారు. సుగవాసి సుబ్రహ్మణ్యం గత కొద్ది రోజులుగా పార్టీకి దూరంగా నియోజకవర్గం పార్టీ కార్యక్రమానికి రాకపోవడంతో బలిజ సామాజిక వర్గం మదనపడుతోంది. బత్యాల చెంగల్ రాయుడు, సుగవాసి సుబ్రహ్మణ్యంలు రాజంపేట టీడీపీలో పట్టుకోల్పోయిన తరుణంలో ఆయన వెంట నడిచిన ఆయన సామాజిక వర్గ నేతలు, అభిమానులు మాత్రం నిస్తేజంగా ఉండిపోయారు. మళ్లీ బత్యాల చూపు రాజంపేట వైపును మళ్లిస్తుందా అనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. రాజంపేట టీడీపీలో కులవర్గ పోరు, అంతర్గత కుమ్ములాటలు జరుగుతూనే ఉన్నాయి. అధిష్టానం ఇన్ఛార్జి ఎవరో తెలుసుకోలేకుంది. ఇన్ఛార్జి రేసులో ఉన్న వారితో అధికారులు తల పట్టుకుంటున్నారు. ఏ నేత వద్దకు పోతే మరో నేతకు వ్యతిరేకమవుతాము అని, ఎవరి దగ్గరకు పోకుంటే పోలా అనే భావనలో పార్టీ క్యాడర్ కొనసాగుతోంది. సీఎం బర్త్డే వేడుకలను కలిసికట్టుగా కాకుండా చమర్తి జగన్మోహన్ రాజు, బత్యాల చెంగల్ రాయుడు, మేడా విజయశేఖర్ రెడ్డి వేర్వేరుగా చేసుకున్నారు. మహానాడు తర్వాత ఇన్ఛార్జ్ ప్రకటిస్తారా, ముందుగానే ప్రకటిస్తారా అనేది టీడీపీ వర్గాలలో చర్చనీయాంశంగా మారింది. పోటీ చేసి ఓడిపోయిన సుగవాసి సుబ్రహ్మణ్యంను కాదు అని పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు చమర్తి జగన్మోహన్ రాజుకు అధిష్టానం ప్రాధాన్యత ఇస్తున్న క్రమంలో బలిజ వర్గాలు జీర్ణించుకోలేకున్నాయి. రాజంపేట దేశం పార్టీలో వర్గపోరు అంతర్గతంగా కొనసాగుతోంది. అవుట్సోర్సింగ్, కాంట్రాక్ట్ ఉద్యోగాల విషయంలో చేతివాటం ప్రదర్శించారు అని ఆరోపణలు ఉన్నాయి. రాజంపేట ప్రాంతీయ వైద్యశాలలో అవుట్సోర్సింగ్ నియామకాలలో కూడా ఓ నేత చేయి తడిపారు అనే ఆరోపణలు ఆ పార్టీ వర్గాలే బహిరంగంగానే చెప్పుకుంటున్నాయి.